జాలి, దయ, కనికరములు నీ వశము. ప్రభువా, మాతో మాట్లాడు నాయన, మాతో మాట్లాడు ప్రభు, నాతో మాట్లాడు నాయన, మా అందరితో మాట్లాడు ప్రభు. నీవు మాట్లాడితేనే నాకు, మాకు అందరికీ మేలు ప్రభు. మాట్లాడి మీరే మహిమ పొంది ఈ దినానికి కావలసిన వర్తమానములు నీ గ్రంథములో నుండి నీ ఆత్మ ద్వారాగా నీవే నీ బిడ్డలో ఉండి మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరూ జాగ్రత్తగా వినండి, అల్లరగా ఉండకండి. పిల్లల్ని అదుపులో పెట్టుకొని మీ దగ్గర కూర్చోబెట్టుకోండి. సతీష్ వాక్యం అందిస్తాడు మనందరికీ. దేవుడి నామానికి స్తోత్రం. ప్రభునందు కుడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. కేవలము 3వ వచనం మాత్రమే చదువుకుందాం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, పరలోకమందున మా తండ్రి, ఘనమైన వాడా, గొప్ప దేవుడా, స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు ఒక తండ్రి, నీ నామాను స్తోత్రములు. నీ నామమును బట్టి ఈ స్థలమునకు మమ్మల్ని ఆకర్షించావు, నడిపించుకున్నావు, సిద్ధపరిచావు, స్థిరపరిచావు నాయన. నీ ఏర్పాటులో నీ పిలుపు మేరకు వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ నాయన నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపండి. నీ మహిమ, నీ ప్రభావము ఈ స్థలమును ఆవరించి ఉండండి. నీ దృష్టియు, నీ మనసును ఇక్కడ స్థిరపరచుదేవా. జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమం అంతటిలో నాయన నీవు మాత్రమే గణపరచబడాలి, నీవు మాత్రమే మహిమపరచబడాలి, నీకు మాత్రమే సమస్తమును చెల్లినట్లుగా తండ్రి, నీవే నీ చిత్తము ఈ స్థలమందు నెరవేర్చి నీ ద్వారాగా నాయన అనేక సంగతులు మేము తెలుసుకోవటానికై మాకు నాయన పరిశుద్ధాత్మ సహాయము మాకు అనుగ్రహించి, మా ఎడల తండ్రి నీ ఆత్మ అభిషేకమును కుమ్మరించి ఉన్నంత సమయం అంతయు నాయన నీ సన్నిధిలో నీ యొక్క ఆత్మచేత మేము బలపరచబడటానికై కృప దయచేయమని, నడిపించబడిన ప్రతి ఒక్కరికి కూడా ఆత్మలో బలము అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. చదవబడినటువంటి లేఖనం యొక్క సారాంశమే ఈ దినము యొక్క ప్రత్యేక కూడిక. అవునా? ఈ దినము యొక్క ప్రత్యేక కూడిక ఏంటి? ఏమండి? ఈ దినము యొక్క ప్రత్యేక కూడిక ఏంటంటే, క్రీస్తు మనందరి కొరకు చనిపోయినటువంటి రోజు. ప్రతి శుక్రవారము క్రీస్తు చనిపోయిన రోజులాగా జరుపుకుందామా, లేకపోతే ఈరోజు ప్రత్యేకంగా జరుపుకుంటున్నావా? ఏమంటే శుక్రవారం జరుపుకోడు కదా అని ప్రతి వారం శుక్రవారం చేసుకుంటున్నావా? కాదు, ఈరోజు మాత్రమే చేసుకుంటున్నాం. మరి ఈ రోజున దానికి ఏమిటే ఆధారం అంటే, ప్రపంచం యొక్క పరిశోధన చేసేటువంటి అమెరికా దేశానికి సంబంధించినటువంటి నాసా తెలుసు కదా, మీలో ఎంతమంది తెలుసు? నాసా విశ్వాన్ని మొత్తం పరిశీలన చేసేటువంటి అమెరికా దేశము సంబంధమైన నాసా అనేటువంటి సంస్థ వారు తెలియపరిచినటువంటి సమాచారం ఏంటంటే, మేము అనేక ఆధారాలు క్షుణ్ణముగా పరిశీలించి తెలుసుకున్న విషయం ఏంటంటే, క్రీస్తు చనిపోయినటువంటి లేక సిలువ వేయబడినటువంటి దినాన్ని మేము దాన్ని గుర్తించాము. అదే ఏప్రిల్ 3వ తారీఖున, అనగా నేడు అని వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. హల్లెలూయా. ఏమండి? ప్రతి శుక్రవారం జరుపుకుంటామంటే కాదు, ప్రభువు సమాధి చేయబడినటువంటి లేక సిలువ వేయబడినటువంటి రోజున ఈ రోజని ఏమండి అనేక ఆధారాలు ఈ రోజున ప్రపంచానికి తెలియపరచబడుతూ ఉన్నాయి. అందుకని మనము కూడా ఈ ప్రత్యేకమైనటువంటి కూడిక దినాన మనము ఈ స్థలంలో ఉండటానికి కూడా ఏమండి
దేవుడు మనకి ఎంతగానో తన ప్రేమ ఆదరణ దయచేశాడు. మంచిది. చదవబడినటువంటి విషయం ఏంటంటే యేసు ప్రభువారంట ఏ ప్రకారంగా మరణించాడంటున్నాడు? లేఖనముల ప్రకారముగా క్రీస్తు మన పాపముల నిమిత్తము. ఏమిటి ఈ లేఖనము చెప్పుచున్నది? ఏమండి, ఆయన మరణించటానికి ఒక కారణం ఉన్నది, ఆయన చనిపోవటానికి ఒక కారణం ఉన్నది. ఏమిటి ఆ కారణము అంటే మనము చేసినటువంటి పాపాల నిమిత్తమే యేసు ప్రభువారు చనిపోయాడు, లేక సిలువలో ప్రాణం పెట్టాడు. అయితే అది ఎలాగ జరిగింది? ఎవరైనా కోరుకుంటే ఆయన వచ్చి మరణించాడా? ప్రభా నా నిమిత్తము నీవు రక్తము చిందించని ఎవరైనా ఆశించారా? ఎవరైనా కోరుకున్నారా? ఎవరునూ అలా కోరుకోలేదు. మరి ఎవరు దాన్ని సిద్ధపరిచారు? అలాగ జరగాలని ఎవరు ఆశించారు అని మనం తెలుసుకోవాలి. ఏమండి, శుక్రవారం అనగా మంచి శుక్రవారం అనగా యేసు ప్రభువారు సిలువేయబడినటువంటి రోజున చాలామంది అనేక మందిరాల్లో ఏ ప్రసంగం ఉంటుందంటే 7 మాటల యొక్క ప్రసంగం మాత్రమే ఉంటుంది. అవునా? అవును. అది ప్రత్యేకమైనటువంటి ప్రసంగంగా ప్రతి మందిరంలో దాన్ని మనుషులు ఇష్టపడుతూ ఉంటారు. దాని గురించి ప్రసంగాలు, బోధనలు జరుగుతూ ఉంటాయి. ప్రజలు కూడా దాన్ని చక్కగా ఆలకిస్తారు. వాటి ద్వారా కూడా మనం అనేకమైన సత్యాల గురించి నేర్చుకుంటూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ అలాగ జరగటానికి గల ముందే ఏదైనా నిర్ణయించబడిందంటే అవునంటున్నాడు పౌలు గారు. ఏమండి, యేసు ప్రభు వారు మనల్ని అందరిని చూసి అప్పటికప్పుడే రాలేదు ఈ లోకానికి. అర్థమవుతుందా? ఏమండి, అరే నా ప్రజలు ఇలాగ నశించిపోతున్నారని వెంటనే నిర్ణయం తీసుకోలేదు. దానికి చాలా పెద్ద ప్రణాళికే ఉంది. ఏమండి, మనము బైబిల్ని 2 భాగాలు చేస్తూ ఉంటాం. ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. ఈ రెండిటికి మధ్య తేడా మీలో ఎవరికైనా తెలుసా? పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఏమండి మధ్య భేదము మీలో ఎవరికైనా తెలుసా? ఏమండి, మనము సాధారణంగా బైబిల్ అనగానే ఒక మాటతో తేల్చి పడేస్తాం, దేవుడి గ్రంథం అండి. కానీ ఆ మాట పలకటానికి ఏమండి చాలా కారణాలు ఉన్నాయి, చాలా ఉద్దేశాలు ఉన్నాయి. ఏమండి, మీరు ఈ గ్రంథంతో మరి ఇతరమైన గ్రంథాలను కనుక మీరు పోలిస్తే ప్రతి గ్రంథంలోని మొదటి పేజీలో రాయబడినటువంటి విషయాలకి రెండవ పేజీలో రాయబడిన సంగతులకి పొంతన ఉండదు. బాగా గమనించండి. ఈ వాక్యానికి చెప్పడానికి ఏమండి చాలా రోజుల నుంచి నేను ఆలోచన చేస్తూ అనేక విషయాలు నేను తెలుసుకున్నాను. ఒకానొక దినమున ఒక మాట నేను తెలుసుకున్నాను. ఏమిటా మాట అంటే, బైబిల్లో మనుషులు రాశారని అనుకుంటారు. బైబిల్లోని సంగతులు ఏదో కళ్ళకబుల్లుగా అనగా కల్పిత కథలుగా మాట్లాడుకుంటారు. చాలామంది ఏమండి మతోన్మాదులుగా లేక లోక సంబంధమైన వారు కూడా బైబిల్ని ఏదో చులకనగా చూస్తారు. మనుషుల చేత రాయబడినటువంటిది కాదు ఇది. ఏమండి, మనుషులు ఒకవేళ రాసినా కూడా ఒకదానికి ఒకటి లింక్ చేయలేరు, ఒక గ్రంథానికి ఒకటి పోలిక చేయలేరు. ఎందుకు పోలిక చేయలేరంటే దాదాపు ఈ గ్రంథాన్ని 1500 సంవత్సరాలు పట్టింది రాయటానికి. 40 మంది రాశారు. ఈ 40 మంది ఒక వంశం వారు కాదు, ఒక దేశం వారు కాదు, ఒక జాతి వారి కాదు, ఒక రక్త సంబంధికులు కాదు, అనేక వేరు వేరు యొక్క వంశంలో నుండి జన్మించిన వారు. కానీ వీరందరూ రాయటానికి గల కారణము ఒకటే, అది దేవుని యొక్క మాట నెరవేర్చబడ కొరకు. ఇక్కడ మీరు ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు దాదాపు 66 గ్రంథాల యొక్క విషయాలు ఉంటాయి. ఇక్కడ ప్రతి గ్రంథము కూడా ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటుంది, ఒకదానితో ఒకటి అనుసంధానం అయి ఉంటుంది. బైబిల్లోని ఒక గ్రాఫ్లోని ఏమండి బైబిల్ యొక్క అనుసంధానము ఎలాగుందని తెలుసుకోవడం కొరకు ఏం చేశారంటే ఈ బైబిల్ యొక్క రాయబడినటువంటి విషయాలన్నీ కూడా ఒక కంప్యూటర్లో పెట్టినప్పుడు దానికి ఈ మాటకి ఆ మాటకి ఎలా లింక్ చేయబడిందని ఒక ప్రయోగం చేసినప్పుడు దాదాపు ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం మధ్య దానికి అనుసంధానం చేయబడినటువంటి లింకులు ఎన్నో తెలుసా? 63,000 లింకులు. ఎన్ని లింకులు? 60. ఏమండి, మాకు ఇళ్ల స్థలాల యొక్క డాక్యుమెంట్ లింకులు తెలుసు కానీ ఈ బైబిల్ లింకులు తెలియదు అంటారా? అవును. తెలుసుకోండి, దేవుడు ఈ రోజున మీకు నేర్పిస్తున్నాడు. ఏమండి, వేరు వేరు మనుషులు రాసినప్పటికీ ఒకే విషయాన్ని రాశారు, ఒకే ఉద్దేశం రాశారు. ఎలా రాయగలిగారు వాళ్ళు? ఎలా రాయగలిగారని మనం తెలుసుకోవాలంటే ఎవరు రాయించారు అనేది మనకు తెలియాలి.
ఏమండి, ఎవరు రాయించారు? వారు ఎలాగ దీన్ని అనుసంధానం చేయగలిగారు? ఆది కాండానికి మత్తయి సువార్తను ఎలా లింక్ చేయగలిగారు? మత్తయి సువార్త ఒక వ్యక్తి రాశాడు. ఏమండి, మత్తయి అనేటువంటి శిష్యుడు మత్తయి సువార్తను రాశాడు. ఈ మత్తయి రాసినటువంటి ఆ మనుషుడు దాదాపు పాత నిబంధనలోని 6 గ్రంథాలని రాశాడు. మీరు చదివిన వారు పరిశీలన చేశారు ఎప్పుడైనా? ఒకవేళ చేసి ఉండకపోవచ్చు, నేను చేశాను. దాదాపు 6 గ్రంథాల యొక్క విషయాల్ని యేసు ప్రభు ద్వారా నెరవేర్చబడ్డాయని యెషయా గ్రంథము, యెర్మీయా గ్రంథము, మీకా గ్రంథము, జకర్యా గ్రంథము, దానియేలు గ్రంథము, యోనా గ్రంథము, వీటన్నిటినీ ఏమండి మత్తయి అనేటువంటి వ్యక్తి రాశాడు. అయితే యెషయాకి మత్తయికి సంబంధం ఉందా? యెషయాకి యెర్మీయాకి సంబంధం ఉందా? మీకాకు, జకర్యాకి, దానియేలుకి, యోనాకి, మత్తయికి సంబంధం ఉందా? లేదు. మరి ఎలా జరిగింది ఇదంతా? ఎలా రాయగలిగాడు? పూర్వమున ప్రవక్తలు చెప్పినటువంటి సంగతులు ఏమండి అపోస్తులు ఎలాగ రాయగలిగారు అంటే దానికి ఒకటి కారణం, ఒకే ఒక్క కారణం. ఏమిటా కారణం మీరు తెలుసుకోవటానికి బైబిల్లో ఓపెన్ చేయండి. బైబిల్ ఓపెన్ చేయండి. నిర్గమాకాండములో లేక తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. బైబిల్ విషయంలో మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలండి. లేకపోతే ఆ జాగ్రత్త మనం కలిగి ఉండకపోతే చాలా ప్రమాదానికి గురైపోతాం. మీరు సాధారణంగా ఏదో చిన్నపిల్లలు చదువుకునేటువంటి పుస్తకాలు అనుకుంటున్నారు ఈ రోజున బైబిల్ని. ఏమండి, అలాగా కాదు. బైబిల్ ఉన్నది చిన్నపిల్లలు ఏదో పిల్లలకి నేర్పించడానికి, కథలు చెప్పడానికి, ఉపమానాలకి కాదు ఈ బైబిల్ వాడవలసింది. బైబిల్ అనేటువంటి విషయాలు చాలా గొప్ప ప్రణాళికతో సిద్ధపరచబడి ఉన్నదని తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్వముగా సిద్ధపడి ఉండునట్లు. ఎవరి గురించి చెబుతున్నాడు? ప్రారంభంలో దైవజనుడు అనగా, ఒకవేళ నేను అనుకుందాం, ఇక్కడ నేనే కదా నిలబడింది, నేనే కదా మీకు బోధిస్తుంది. ఏ విషయాలు బోధిస్తున్నాను? బైబిల్ అనేటువంటి గ్రంథంలో ఉన్న విషయాలు మీకు బోధిస్తున్నాను. అయితే ఇది బోధించేటప్పుడు నేను ఎలాగ సిద్ధపడాలి? ఏదో మనుషులు రాశారనా, లేకపోతే 4 మాటలు ప్రజలకి వినిపించేసి వాళ్ళ ద్వారా నేను మెప్పు పొందాలనా, లేకపోతే ఏదో తెలుసో తెలియని ప్రజలకు 4 కథలు చెప్పేసి వారు ఇచ్చేటువంటి కానుకలు నేను తీసేసుకోవాలని సిద్ధపడాలా? కానే కాదంటున్నాడు. మరలా చదువుదా ప్రారంభం నుండి. దైవజనుడు, ఆగండి, ఒక్కొక్క మాటని మనం చదువుకుంటూ వెళదాం. దైవజనుడు అనగా ఎవరు ఇక్కడ? నేను అనుకుందాం, అవునా? సరే, నేను అనుకుందామండి, నా మీద వేసుకుంటా. నేను దైవజనుడు అయినటువంటి నేను. సన్నద్ధుడు అంటే ఏంటి? సిద్ధపాటు. ఒక పని ఉంది, ఆ పని కొరకు ఒకవేళ బోధించేటువంటి పని నాకు అప్పగించబడినప్పుడు, ఆ పనిలో నేను ఇక్కడ నిలబడినప్పుడు ఏం చేయాలంటున్నాడు? తర్వాత ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు. అంటే మంచి విషయాల గురించి, ఏమండి దేవుడి యొక్క ఆత్మ సంబంధమైన సంగతుల గురించి నేను సన్నద్ధుడనవ్వాలి, సిద్ధపడాలి. అవును, నేను సిద్ధపడ్డాను. మీకు ఇందాక తెలియపరిచినటువంటి విషయాలన్నీ కూడా నేను పూర్వంలో వీటిని గురించి విచారించాను. బైబిల్ గురించి ఏం తెలియపరచబడుతుంది? నిజంగా మనుషులు విమర్శించినట్లుగా మనవులు రాశారా? మతోన్మాదులు తిరస్కారం చేసినట్లుగా ఇది ఒక బూతు పుస్తకమా? కానే కాదు. నల్లట్టు పుస్తకమా? కానే కాదు. అమ్ముకోవడానికి సిద్ధపరచబడిన పుస్తకమా? కానే కాదు. మరి ఏమిటి పుస్తకం అంటే? ఇప్పుడు చదవండి. అవును, దైవావేశము వలన ప్రతి లేఖనం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మనుషులు రాశారు, కానీ ఏ పూర్వకంగా రాశారంటే వాళ్ళు దైవావేశము, దేవుని యొక్క ప్రణాళికను బట్టి రాయబడిన గ్రంథం. ఏమండి, 63,000 లింకులు ఎవరు చేయగలుగుతారు? ఎవరైనా? ఏ గ్రంథాన్నైనా ఏమండి మీరు చదివినప్పుడు ఒకదానికొకటి పోలిక ఉండదు. అర్థమవుతుందా? మీరు లోకంలో చాలా గ్రంథాలు ఉన్నాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక గ్రంథము ఒక వ్యక్తిని దేవుడు అంటుంది. లోకంలో ఉన్న విషయాలు చెప్తున్నాను. ఉదాహరణగా ఒక గ్రంథము ఒక వ్యక్తిని దేవుడు అంటుంది, కానీ అదే వ్యక్తిని మరొక గ్రంథము పాపి అంటుంది. అర్థమైందా? మీకు ఇంకా విడమర్చి వివరంగా కావాలనుకుంటే పరవస్తు చిన్నయ్య సూర్య అనేటువంటి వ్యక్తి యొక్క సాక్ష్యం మీరు యూట్యూబ్లో చూడొచ్చు. ఆయన చెప్తూ ఉంటాడు, అయ్యా మీరు దేవుళ్ళు అంటున్నారు,
దేవతలు అంటున్నారు, వాటికి ఆధారం ఏంటంటే ఫలానా గ్రంథం చూపిస్తున్నారు. కానీ మీరు దేవుళ్ళగా చేసినటువంటి వారే మేము పాపాత్ములమని మరొక గ్రంథము తెలియపరుస్తుంది. మరి ఏది నమ్మాలి? దేవుడు అనే సంగతి తెలియపరిచి దాన్ని బట్టి నమ్మాలా, లేక వారంతటి వారే మేము పాపులమని చెప్పుకుంటున్నటువంటి పుస్తకాలు గ్రంథాల గురించి చదవాలా? వేటిని మేము తీసేయడానికి లేదు కదా. మరి ఏది పొంతన ఉందా? లేదు. మీకు చెప్పంటారా? రాముడిని చాలామంది దేవుడు అంటారు, కానీ రాముడే నేను పాపాత్ముడిని అంటున్నాడు. రాముడు దేవుడని ఎక్కడా చెప్పుకోలేదని వారే చెప్తున్నారు. ఏది నమ్మాలి? ఈనాడు లోకం పొంతన లేదు. కానీ పొంతన కలిగినటువంటి ఆధారము కలిగినటువంటి గ్రంథము, ఏకైక గ్రంథము బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం. ఎందుకు అలాగ పొంతన కలిగిన గ్రంథము, ఒక మాటికి ఒకటి ఆధారమైన గ్రంథము ఎందువలనంటే ఇది మనుషులు రాసినటువంటి గ్రంథము కాదు. ఇది ఎలా కలిగిందంట? దైవావేశం వలన. చదవండి. దైవావేశం వలన ప్రతి లేఖనము. యేసు ప్రభు వారు ఏదో ఖాళీగా ఉన్నాను ప్రాణం పెట్టేదని వచ్చాడా? లేదా అప్పుడప్పుడు నేను బయలుదేరిపోతున్నాను చెప్పొచ్చాడా? కాదు. అది గొప్ప ప్రణాళిక ఉంది ఆయన. ఏమండి, దేవుడు ఆయన పట్ల ఒక మంచి ఉద్దేశాన్ని కలిగజేశాడు, ముందుగానే వ్రాయించి పెట్టాడు. మీరు ప్రతి ఆది కాండం నుండి చదువుకుంటూ వెళితే ప్రతి గ్రంథంలో కూడా యేసు ప్రభు వారు కనబడతాడు. దేవుడికి స్తోత్రం. ఏమండి, పాత నిబంధన క్రొత్త నిబంధనకి ఏమైనదో మరొక మాట మీకు తెలియపరుస్తాను. అయితే ఈ గ్రంథము మనుషులు రాసినా కూడా వారు ఎలాగ రాశారంట? దైవావేశము. దేవుడు ప్రేరేపించాడు. అర్థమవుతుందా? దేవుడు వారిని ప్రేరేపిస్తున్నాడు. అయ్యా, మీరు నా గ్రంథాన్ని రాయిపోతున్నారు కాబట్టి మీ మాటలుగా ఉండకూడదు, నా మాటలుగా మీరు ఉండాలి. యోధా రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, యోధా రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, యోధా రాసినటువంటి పత్రిక అధ్యాయం 1 ఉంటుంది. 3వ వచనం చదువుకుందాం. యోధా రాసిన పత్రిక 3వ వచనం. ప్రియులారా, మనందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీకు వ్రాయవలసి. చివరి మాట చాలా విచిత్రంగా ఉంది, గమనించండి. వ్రాయవలసి అంటే రాయటానికి ఈయన మనసు ఒప్పలేదు, కానీ ఏమంటున్నాడు? రాశాను అనే మాటకు అర్థం వేరు, వ్రాయవలసి వచ్చిందంటే అర్థం ఏంటి? ఎవరు అతన్ని ప్రేరేపిస్తున్నారు. అర్థమవుతుందా? అయ్యా, నేనైతే ఈ మాటలు రాద్దాం అనుకున్నాను, కానీ నేను ఈ మాటలు రాద్దాం అనుకున్న సమయమందు పేపర్ మీద పెన్ను పెట్టుకొని రాస్తూ ఉన్న సమయంలో నీవు రాయవలసినటువంటి నీ సొంత మాటలు కాదని నన్ను ఇదిగో రక్షణ గురించి, లేక ఆయన బోధ గురించి, లేక యేసు ప్రభు వారు తెలియపరిచిన విషయాల గురించి వ్రాయవలసి వచ్చినంటే అర్థం ఏంటి చెప్పండి? ఎవరో అతన్ని ప్రేరేపిస్తున్నారు, రాయిస్తున్నారు. ఎవరు రాయించేది? నిర్గమాకాండ 34వ అధ్యాయము, నిర్గమాకాండ 34వ అధ్యాయములో, నిర్గమాకాండ 34వ అధ్యాయం 1వ వచనము, దైవావేశము కలిగినటువంటి లేఖన గ్రంథాలు కాబట్టి మీరు కలిగి ఉండినప్పుడు ఆ గ్రంథాన్ని బట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఎలా పడితే అలాగ దాన్ని ఎక్కడ పడితే అక్కడ పాడేస్తున్నారు. ఏమండి, ఏదో ప్రార్థన ఉన్నంతసేపు పట్టుకుంటున్నారు, తర్వాత ఆ పట్టుకోవడం కూడా చేత కావట్లేదు. అదవుతుందా? పిల్లలకి ఇస్తున్నారు, పిల్లలేమో ఆడుకోవటం, బొమ్మలు వేయటం, ముగ్గులు వేయటం, ఏదో పువ్వులు గీయటం, ఇవి చేస్తున్నారు. తప్పు. దైవావేశం వల్ల కలిగినటువంటి గ్రంథం ఇది. అనగా నీ చేతులు ఎవరున్నట్టు? దేవుడే ఉన్నట్టు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, ఆదియందు దేవుడు ఉండెను, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు మనందరి దగ్గర ఎవరున్నారు? నా దగ్గర దేవుడు ఉన్నాడు, నీ దగ్గర దేవుడు ఉన్నాడు. ఎలాగున్నాడంటే వాక్య రూపముగా ఉన్నాడు. నిర్గమాకాండ 34వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో చెక్కుము. అవును, ఏమంటున్నారు? ఎవరు రాశారంట పలకల మీద? మోషేతో అంటున్నాడు, మోషే నువ్వు పలకలు తెచ్చుకోరా నాయన, నువ్వు పలకలు తెచ్చుకుంటే నేను ఏం చేయాలంటున్నాడు దేవుడు? నేను వాటి మీద నా వాక్యములను రాస్తాడంట.
రాయబడిన గ్రంథాన్ని బట్టి, లేఖనాన్ని బట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభువు కూడా మన కొరకు ఎలాగ ప్రాణం పెట్టాడంటే, ఏ ప్రకారంగా ప్రాణం పెట్టాడు? లేఖనముల యొక్క ప్రకారముగా ప్రాణం పెట్టాడు. ఆ లేఖనాలు మనం ఎప్పటికీ కూడా విడిచిపెట్టకూడదు. ఆ లేఖనాలు మనం ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. అర్థమవుతుందా? ఏమిటి లేఖనం చెబుతుంది? లేఖనము దేవుని వల్ల కలిగినది, దేవుడే రాయించి పెట్టాడు. ఏమిటి రాయించి పెట్టాడంటే, ఏమండి, సింపుల్గా వెళ్ళిపోదాం. చిన్న చిన్న మాటలతో మనము ముందుకు సాగిపోదాం. గత ఆదివారమున మనము మట్టల ఆదివారం చేసుకున్నాము, అవునా? మట్టల ఆదివారం అనే సందర్భాన్ని మనము చేసుకున్నాం. ఎందుకు చేసుకున్నాము? ఆ చేసినటువంటి దానిలో ఏమి నేర్చుకున్నాము? యేసు ప్రభు వారు యెరూషలేము అనే ప్రాంతానికి వెళుతున్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, అయ్యా ఒక ఇంటికి వెళ్ళండి. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి బయట గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది, దాన్ని మీరు తీసుకుని రండి అన్నాడు. ఒకవేళ ఎవరైనా అడిగితే అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి అన్నాడు. ఎందుకు దేవుడు దాన్ని విడిపించాడు? వాహనంగా వాడటానిక? ఏమండి? లేకపోతే ఆయన కొరకు ఏదైనా గాడిదలు అనగానే మనకేం గుర్తొస్తుంది? ఆదివారం అయితే గాడిద మాంసం తీసుకురా, డబ్బులు ఇస్తాం. జాగ్రత్త, గాడిద గురించి మీకు తెలియదు. అదవుతుందా? గాడిద యొక్క సందర్భం ఏంటో మీకు తెలియదు. మనకు తెలిసిందంటే ఏంటి? ఆదివారం వస్తే ఏదో ఒకటి వండుకోవాలి కాబట్టి 100 రూపాయలు 200 రూపాయలు గాడిద మాంసం తినేస్తావు. కానీ గాడిదకి ఏమండి ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసా? గాడిద యొక్క విశేషత ఏంటో తెలుసా మీకు? గాడిదకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసా మీకు? చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత మీరు తింటారో లేకపోతే ఇంకేం చేసుకుంటారో మీ ఇష్టం. వినండి జాగ్రత్తగా. యేసు ప్రభువారు ఏమన్నాడు? గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది, దాన్ని విడిపించి నా కొరకు కావాలని తీసుకుని రండి అన్నాడు. యేసు ప్రభువారు దాన్ని ఏం చేశాడు? విడిపించినటువంటి దాని మీద కూర్చొని వెళుతూ ఉన్నాడు. ఏమిటి ఈ సందర్భం అంటే, లేఖనములను బట్టి యేసు ప్రభువారు చేశాడు తప్ప ఉత్తినే ఊరకనే చేయలేదు. ఏదో వాహనముగా ఆయన తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని ఆయన ఎప్పుడూ చేయలేదు. దానికి ఒక సందర్భం ఉంది. ఆ సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను. నిర్గమాకాండం 34వ అధ్యాయము, నిర్గమాకాండం 34వ అధ్యాయము 20వ వచనము. చాలా జాగ్రత్తగా మీరు ఆలకించాలి. ఏమండి, మనమందరం ఎదిగిన వారమే, జ్ఞానవంతులము కాబట్టి గ్రహించేటువంటి ఉద్దేశం కూడా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలకించండి. నిర్గమాకాండం 34వ అధ్యాయము 20వ వచనము చదువుకుందాం. గొర్రె పిల్లను ఇచ్చి గాడిదని విడిపించాలంటున్నాడా? గాడిద తొలిపిల్లను విడిపించాలంటున్నాడా? యేసు ప్రభువారు దేని విడిపించమన్నాడు? గాడిద పిల్లనే విడిపించమన్నాడు. ఎందుకు విడిపించమన్నాడంటే, ఒకవేళ అలా విడిపించడం కొరకు ఆ ఇచ్చిన వ్యక్తికి ఏమి ఇవ్వాలంటున్నాడు? చదవండి. 20 వచనం. గొర్రె పిల్లని ఇచ్చి యేసు ప్రభువారు ఏం తెమ్మన్నాడు? యేసు ప్రభువారు ఏం తెమ్మన్నాడు? గాడిదని తెమ్మన్నాడు. కానీ లేఖనం ఏం చెబుతుంది? ఒకవేళ నువ్వు ఆ గాడిదని కనుక తీసుకుని వచ్చినట్లయితే ఆ వ్యక్తికి ఏమి ఇవ్వాలి? తిరిగి ఏమి ఇవ్వాలి? గొర్రె పిల్లని ఇవ్వాలి. ఇప్పుడు యేసు ప్రభువారు గాడిద పిల్లని తెమ్మన్నాడు. మరి గొర్రెని ఇచ్చాడా? ఇచ్చాడో ఇవ్వలేదో తెలియదు. తెలియదు. కానీ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? లేఖనం ఏం చెప్తుంది? గాడిద పిల్లను కనుక విడిపించిన వారం అయితే, అలా విడిపించబడినటువంటి గాడిద పిల్ల యొక్క స్థానంలో అక్కడ ఏం కట్టబడాలి? గొర్రె పిల్ల కట్టబడాలి. యేసు ప్రభువారు విడిపించేశాడు గాడిద పిల్లని. మరి అక్కడ గొర్రె పిల్లగా కట్టబడాలా లేదా? యోహాను సువార్త అంటున్నాడు 1వ అధ్యాయంలో, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే గొర్రె పిల్ల కట్టబడ్డాడు. ఎవరి కొరకు? గాడిద కొరకు. అదవుతుందా? ధర్మశాస్త్రం లేఖనం ఏం చెబుతుంది? యేసు ప్రభువారితో లేఖనం ఏమని తెలియపరిచిందని మాట్లాడుతున్నాడు. అయ్యా గాడిద పిల్లని తీసుకురండి, అది కట్టబడి ఉంది, దానికి విముక్తి కావాలి, విమోచన కావాలి, అది నాకు కావాలి. మరి అది కావాలంటే దాని కొరకు ఒక గొర్రె పిల్ల కట్టబడాలి. మరి ఏది గొర్రె పిల్ల అంటే, యోహాన్ అంటున్నాడు, ఒరే గొర్రె పిల్ల ఎక్కడో లేదురా నాయన, మీ దగ్గరే ఉంది. ఎవరైనా? ప్రభు అయినా యేసు ప్రభువారు. దేవుని స్తోత్రం చెప్దాం. యేసు ప్రభువారు గొర్రె పిల్లగా వచ్చాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. మరి యేసు ప్రభువారు గొర్రె పిల్ల అయితే గాడిద పిల్ల ఎవరు? అర్థమవుతుందా? అర్థం లేదా? యేసు ప్రభువారు గొర్రె పిల్ల అయ్యాడు. మరి గాడిద పిల్ల ఎవరు? ఇప్పుడు తింటావా గాడిదని? ఇప్పుడు తింటావా గాడిదని కోసుకొని? ఆ గాడిద ఎవరు? నువ్వే. అంటే దాని అర్థం ఏంటి? నువ్వే కోసుకొని తింటున్నావు.
అలాగని తినొద్దని కదా, అర్థం చెప్తున్నాను, భావం చెప్తున్నాను. ఏమండి, యేసు ప్రభు వారు కట్టబడినటువంటి గాడిదను విడిపించడం కొరకు ఏమి ఇచ్చాడంట? తండ్రి అయిన దేవుడు గొర్రెపిల్లని ఇచ్చాడు. అదే చెప్తున్నాడు యోహాను గారు. తీసారా వాక్యాన్ని? ఇదిగో లోక పాపను మోసుకొని పోయే దేవుడు గొర్రెపిల్ల యేసు ప్రభు వారు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఏమయ్యాడంట? ఆయన ఏమయ్యాడంటున్నాడు? ఏమండి, ఏమయ్యాడు? కట్టబడినటువంటి మనము విడిపించబడటానికై మన స్థానంలో ఎవరు కట్టబడ్డారు? యేసు ప్రభు వారు కట్టబడ్డాడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వాక్యం చదువుకుందాం. గలతీయులకు రాసినటువంటి 5వ అధ్యాయము మొదటి వచనంలో ఈ స్వాతంత్రము వచ్చిందా గాడిద పిల్లకి? స్వాతంత్రం వచ్చిందా లేదా? ఎందువల్ల వచ్చింది? దాని స్థానంలో గొర్రె పిల్ల కట్టబడింది, దాని కొరకు గొర్రె త్యాగం చేయబడింది. అందుకే గాడిదకి ఏమొచ్చింది? స్వాతంత్రం. గొర్రె పిల్ల యేసు ప్రభు వారైతే గాడిద పిల్ల మనం. అందుకే సండే స్కూల్ పాట ఉంది, గాడిదనేనయ్యా చిన్న గాడిదనేనయ్యా, యేసురాజు స్వారీ చేసే గాడిదనేనయ్యా. ఏమండి, గాడిదకి ఏమొచ్చింది? స్వాతంత్రం వచ్చింది. యేసు ప్రభు యొక్క మరణాన్ని బట్టి మనకేం లభించింది అంటున్నాడు? చదవండి ఆ వాక్యాన్ని. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని విడిపించడం కొరకు క్రీస్తు ఏమయ్యాడు? కట్టబడ్డాడు. కట్టబడిన గొర్రెని ఏం చేస్తారు చెప్పండి? కట్టబడిన గొర్రెని ఏం చేస్తారు? మటన్ షాపుల్లో చూస్తుంటారు కదా, లేకపోతే అప్పుడప్పుడు బీచ్లకు వస్తూ ఉంటారు సముద్ర స్నానానికి. కానీ వాళ్ళు వచ్చేటప్పుడు గొర్రెల్ని, మేకల్ని కట్టేసి తీసుకొస్తారు. ఏం చేయటానికి? వధించడానికి, బలి ఇవ్వటానికి. బలి ఇవ్వటానికి యేసు ప్రభు వారు ఏమయ్యాడు? మన కోసం బలి అయ్యాడు. గాడిద వలె కట్టబడినటువంటి బ్రతుకులుగా ఉన్న మనలను స్వాతంత్రం ఇవ్వటానికై యేసు ప్రభు వారి మనస్థానంలో నిలబడి మన బంధకాలను విడిపించి ఆయన బందీగా చేయబడ్డాడు. ఎందుకని చేయబడ్డాడు? ఎందుకని చేయబడ్డాడు చెప్పండి? యేసుక్రీస్తు వారు మన వలన మన కోసం ఎందుకు బందీగా చేయబడ్డాడంటే, అలా చేయకపోతే నువ్వేమైపోతావు? నరకమైపడతావు, నువ్వు బలి అయిపోతావు. అందుకే యేసు ప్రభు వారు ఏం చేశాడు? నువ్వు బలి అవ్వకూడదు. లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో అన్నాడు, నశించిన దాని కొరకు వెతికి రక్షించడం కొరకు మనిషి కుమారుడే వచ్చాడు. యేసు ప్రభు వారు మనల్ని రక్షించడం కొరకు వచ్చాడండి. ఏమండి, యేసు ప్రభు వారు మనల్ని రక్షించడం కొరకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు చెప్పండి? మనలను విడిపించడం కొరకు వచ్చాడు, మనలను రక్షించడం కొరకు వచ్చాడు, మనకు స్వాతంత్రం ఇచ్చడం కొరకు వచ్చాడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, ఇక మిమ్మల్ని దాసులని పిలవక నా స్నేహితులని పిలుచుచున్నారు. ఎంత ప్రేమ అండి దేవునికి! దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయం వాక్యాన్ని ముగించేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనము, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టివాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునో చూసుకో. నీ స్నేహితులు ఎలాంటి వారు? నీ స్నేహితురాలు ఎలాంటి వారు చూసుకో. నిన్ను మోసం చేస్తున్నారా? నిన్ను గుంటలోకి దోస్తున్నారా? వారి మీద పడవలసిన నిందను నీ మీద వేస్తున్నారా? ఒకవేళ అలాగే వేసేవాళ్ళు ఉంటే వారు స్నేహితులు కారు. ఒకవేళ స్నేహితుడు అనబడేవాడు ఎవడైనా ఉంటే వాడు ఏం చేస్తాడంట? ప్రాణం పెడతాడు. ఉన్నారు అలాగే ప్రాణం పెట్టిన స్నేహితులు, ప్రాణాలు తీసే స్నేహితులు ఉన్నారు, నేరాలు మోపే స్నేహితులు ఉన్నారు, అవమానం కలిగించే స్నేహితులు ఉన్నారు, అవసరానికి వాడుకొని పక్కకు దోసేసేటువంటి స్నేహితులు ఉన్నారు. కానీ ప్రాణం పెట్టిన స్నేహితుడు, ఏకైక స్నేహితుడు పరలోకంలో ఉన్న మన యేసయ్య. దేవుని స్తోత్రం. హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా మేలు చూపువారు ఎవరు లోకమందు? ఏమి కోరుకోకుండా నా కోసమో తనకు తాను చేసినాడు సిలువ యాగము. అర్థమవుతుందా? ఈ రోజున ఇక్కడ ఉన్నావంటే ఎందుకున్నావు? యేసయ్య నిన్ను స్వాతంత్రుడిగా చేశాడు. కట్టబడినటువంటి నిన్ను విడుదల చేశాడు యేసయ్య. పాప బంధకంలో నుండి నరకానికి పాత్రలు అయిపోయినటువంటి మనలను
నరకానికి పోకుండా, అగ్నిలో కాలకుండా ఏమండి మన కోసం ఆయన కాలిపోయాడు, మన కోసం ఆయన సిలువలో మరణించాడు. అర్థవుతుందా? యేసయ్య మరణించినప్పుడంట ఏమండి ప్రతి విషయానికి లేఖనం ఉంది. కాకపోతే సమయం చాలదు కాబట్టి నేను ముగించేస్తున్నా. అంతకుమించి మనం అధికారాన్ని కోరుకోకూడదు. యేసయ్య మనల్ని ఏం చేసుకున్నాడు చెప్పండి? విడిపించాడు. యేసయ్య మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. ఎక్కడి నుండి విడిపించాడు? కట్టబడిన స్థితిలో నుండి విడిపించాడు. ఏమిటి ఆ కట్టబడిన స్థితి అంటే? మానవునికి పాపము కన్నా కట్టబడిన స్థితి ఇంకేమీ లేదు. అర్థవుతుందా? ఋషులు అడుగుతున్నారు, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని పూర్వకాలం నుండి అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పుణ్యాత్మేన ఏమండి పరమాత్మేన పుణ్యదాన బలియాగమని మన పూర్వీకులు మొదటి నుండి, అయ్యా మేము అనేక విషయాల్లో తప్పించుకోవడానికి మార్గాలు వెతికేయగలం, కానీ పాపము నుండి తప్పించుకోవడానికి మాకు ఏ మార్గము దొరకలేదు. అసత్యంలో ఉన్న మమ్మలను సత్యములోకి నడిపించని అడుగుతున్నారు. చీకటిలో ఉన్న మమ్మలను వెలుగులోకి నడిపించని బ్రతిమాలుతూ ఉన్నారు. మరణానికి చేరువైపోయినటువంటి మమ్మలను జీవానికి చేర్చగలిగిన వారు పరమాత్ముడు నీవేనయ్యా అని ప్రారంభం నుండి అడిగారు. కాబట్టి దేవుడు ప్రతి లేఖనాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. గమనిస్తున్నావా? అర్థం చేసుకుంటున్నావా? యేసు ప్రభు నీ కోసం ఏమయ్యాడు? కట్టబడ్డాడు. నిన్ను విడిపించడం కొరకు నీకు స్వాతంత్ర్యం ఇచ్చాడు, నిన్ను రక్షించుకున్నాడు, నిన్ను విమోచించుకున్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, రక్తాన్ని గార్చాడు. మరి అంత విలువ పెట్టి నిన్ను కొనుక్కున్నప్పుడు ఆ విలువని కాపాడుతావా? అమ్మేసుకుంటావా? కాపాడుతావా? అమ్మేసుకుంటావా? కానీ కాపాడతలేదు, ఇప్పుడు కాపాడట్లేదు. అమ్మేసుకుంటున్నారు. త్రాగుడికి అమ్మేసుకుంటున్నారు, మత్తు పదార్థాలకు అమ్మేసుకుంటున్నారు, వ్యభిచారానికి అమ్మేసుకుంటున్నారు, జారత్వానికి అమ్మేసుకుంటున్నారు, చెడు సహవాసాలకు అమ్మేసుకుంటున్నారు, వ్యర్థమైనటువంటి ఆలోచనలకు అమ్మేసుకుంటున్నారు, లోకంలో ఆశలకు అలవాటు పడిపోయినటువంటి ఉద్దేశాలకి అమ్మేసుకుంటున్నారు. అమ్మేసుకుంటే ఎవరికి నష్టం? కోల్పోతే వస్తుందా రేపు మరలా దేవుడు సిలువ వేయబడతాడా? రేపు మరలా మన కోసం ఏమైనా రక్తాన్ని చిందిస్తాడా? లేదు. ఒక్కసారే, ఇందా యోధక పత్రికలో చదివారు కదా, ఒక్కసారే మాత్రమే బలి ఏమైంది? చేయబడింది. మరలా యేసు ప్రభు వారి సిలువ వేయుడు నీ కోసం. జాగ్రత్త కలిగి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఇకనైనా మన మనసుల్ని మార్చుకుందాం. ఏది ప్రభుకి అసహ్యంగా మనలో కనబడుతుందో దాన్ని దూరము చేసుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రభు మనకి చక్కటి మాటలు వినిపించాడు కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆ మాటలకు లోబడే జీవిద్దాం. మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట వందనాలు.